హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం బడ్జెట్ గురించి తెలుసుకుందాము. 2026-27లో మొత్తం బడ్జెట్ 53,47,315 కోట్లు. బడ్జెట్ యొక్క కర్తవ్యాలు 3 ఉన్నాయి. వృద్ధికి ఊతమివ్వడం, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం, ప్రగతి పదంలో అందరినీ కలుపుకొని వెళ్లడం అనే 3 కర్తవ్యాలకు కట్టుబడి ఉంటూ తాజా బడ్జెట్ను రూపొందించినట్లు కేంద్రం ఉద్ఘాటించింది. బడ్జెట్ను పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. దీంతో 9 సార్లు ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఈ బడ్జెట్ 2026 ఏప్రిల్ 1 నుండి 2027 మార్చి 31 వరకు ఈ బడ్జెట్ కొనసాగుతుంది. బడ్జెట్ అనేది ఆదాయ వ్యయాల గురించి తెలుపుతుంది. బడ్జెట్ యొక్క లక్ష్యాలు ఆర్థిక అభివృద్ధి, ఆర్థిక స్థిరత్వం, ఆదాయ వ్యయాల సమతుల్యత, సామాజిక న్యాయం, వనరుల సమర్థ వినియోగం, ఉపాధి అవకాశాల సృష్టి, ఆర్థిక క్రమశిక్షణ. ఇవైతే ఖచ్చితంగా చదువుకోండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా బడ్జెట్ గురించి 2 మార్క్స్ ఖచ్చితంగా వస్తాయి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో. బడ్జెట్ యొక్క థీమ్ అనేది ఇంక్లూజివ్ గ్రోత్, సస్టైనబుల్ గ్రోత్, ఫ్యూచర్ రెడీ ఇండియా. బడ్జెట్ను శాఖల వారీగా కేటాయించారు. ఇంట్రెస్ట్ కోసం 14,03,972 కోట్లు. ఇవన్నీ కోట్లలోనే ఇచ్చారు. ట్రాన్స్పోర్ట్కు 5,98,525 క్రోస్. రక్షణ శాఖకు 5,94,585 కోట్లు. సబ్సిడీకి 4,10,495 కోట్లు. పెన్షన్ కోసం 2,96,014 కోట్లు. గ్రామాల అభివృద్ధి కోసం 2,73,008 కోట్లు. విద్య కోసం 1,39,289 కోట్లు. ఎనర్జీ కోసం 1,09,029 కోట్లు. వైద్యం కోసం 1,04,599 కోట్లు. అని ఖచ్చితంగా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఖచ్చితంగా ఇవి అడుగుతారు. సోషల్ వెల్ఫేర్ కోసం 62,362 కోట్లు. సైంటిఫిక్ డిపార్ట్మెంట్స్ కోసం 55,756 కోట్లు. ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ కోసం 45,500 కోట్లు. ఎక్స్టర్నల్ అఫైర్స్ 22,119 కోట్లు. ఫైనాన్స్కు సంబంధించి 20,649 కోట్లు. డిపార్ట్మెంట్స్ ఆఫ్ నార్త్ ఈస్ట్ 6,812 కోట్లు. ఇంకా అదర్స్కి అయితే 5,56,021 కోట్లు కేటాయించారు. బడ్జెట్ గురించి అయితే కనీసం 1 మార్క్ 2 మార్క్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్లో వస్తాయి ఇవైతే. బడ్జెట్ను ప్రవేశపెట్టే ముందు రాష్ట్రపతి నిర్మలా సీతారామన్కు పెరుగు ఉన్ను చక్కెర కలిపి తినిపెడతారు. వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.